స్పందించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కనుసైగల్లోనే అక్రమ ఇసుక దందా కొనసాగుతుందన్నారు. గోదావరి తీరంలో అక్రమంగా వందలాది లారీల్లో ఇసుక మట్టి తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. జిల్లాలో మైనింగ్ జిల్లా యంత్రాంగం అసలు ఉందా లేదా అనే అనుమానం వస్తుందన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇసుక మట్టి తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే అక్రమాలకు సహకరిస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని దివాకర్ రావు డిమాండ్ చేశారు. కాలేజ్ రోడ్లోని గోదావరి నదీ తీరం దైవ క్షేత్రాలకు నిలయంగా ఉందన్నారు. పుణ్యస్నానాలు ఆచరించే చోట ఇసుక తీస్తే గుంతలు ఏర్పడి ప్రజలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మంచాల ప్రజలందరికీ, మంచాల పరిసర ప్రాంత ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం చూస్తున్న పవిత్ర గోదావరి నదీ తీరానికి రావడం జరిగింది. ఈ నదీ తీరాన గోదావరి ఒక దిక్కు సమ్మక్క సారలమ్మ ఇవి గద్దెలు, అదే సందర్భంలో ఈ ప్రాంతం అంతా కనీసం లక్షలాది మంది ఇక్కడ గూడారాలు వేసుకొని మరి ఇక్కడ వండుకొని తిండే ఈ ప్రాంతము. అదే కాకుండా పవిత్ర ఏదైతే శివరాత్రి సందర్భంలో వచ్చే సందర్భాలు, పుష్కర ఘాట్ వచ్చే సందర్భాలు, అలాంటి ప్రాంతంలో మరి ఇక్కడ గోదావరి ఇసుక వందలాది లారీలు మరి ఇక్కడి నుంచి తీయడం జరుగుతుంది. ఇక్కడనే జేసీబీ ఉంది. ఇది దాదాపు ఒక 20 రోజుల నుంచి పెద్ద ఎత్తున వందలాది లారీలు మరి ఇసుక తీస్తున్న సందర్భాలు. మరి ఇక్కడ మంచాల ప్రభుత్వం ఉందా లేదా, మంచాల జిల్లా యాంత్రాంగం ఉందా లేదా, మైనింగ్ డిపార్ట్మెంట్ ఉందా లేదా, మరి ఏ పర్మిషన్ మరి ఇసుక తీయడానికి, ఇక్కడ ఇసుక కానీ మట్టి కానీ తీయడానికి ఎలాంటి అనుమతి లేకుండా మరి ఇక్కడ ఇసుక తీస్తున్న సందర్భాలు. మంచాల